ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను, నేను తిరుమల డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఈఓ ఎలా నియమితవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు? మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. నేను కోరుకునేది ఒకటే, ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పాడు. మనం నేర్చుకోవాల్సింది అది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మాకు సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? అందుకని ఎందుకు నేను డాంపెన్ చేశాను, ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలంటే, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే చనిపోయిన 6 మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు. 36 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే? తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికాంగయ్యా, కడవలు వెళ్ళి ఎడుతున్నాం, దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నారు. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని, కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలిందని. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళకి క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు, కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి. చాలా అవసరం ఇది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు. 4 లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగేవాళ్ళు, అక్కడ చేయలే. 2500 మంది. చాలా బాధ అనిపించింది. ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ లేక, ఎవరిని ఎంతమందిని కూర్చోబెట్టాలి ఈ ఆలోచన లేక, అది కానిస్టేబుల్స్ గా దగ్గర నుంచి అధికారులు, ఎస్ఐలు, సిఐలు, 1100 మంది పైచిలకు పోలీసు. కానీ దురదృష్టం జరిగిపోయింది. ఇప్పుడు తిరుమలరావుకో, బిఆర్ నాయుడుకో, ఇంకొకరికో ఈ జాబ్ చేయలే వాళ్ళు. బీ క్లియర్, దే ఆర్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్. ఈయన ఒక చైర్మన్ గా వచ్చాడు ప్రొఫెషనల్ గా. ఆయన కూడా వేరే ఆర్గనైజేషన్ రన్ చేయ ఉండొచ్చు. ఈ ఆర్గనైజేషన్ ప్రత్యేకత ఉంది. ఈ ఆర్గనైజేషన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. పబ్లిక్ సెంటిమెంట్స్ ఉన్నాయి, పబ్లిక్ ఆర్ ఇన్వాల్వ్, మనోభావాలు ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. సో రీసెంట్లీ పరకమణి స్కామ్ అన్నారు. ఎన్ని రోజులు జరిగింది ఏమనేది కూడా తెలియదు. బట్ స్కామ్ వాజ్ అన్నర్త్ అండ్ ఫైనలీ ఇట్ వాజ్ డిస్పోజ్డ్ బిఫోర్ a local audit. Lots of cases are there. Vigilance inquiry had also happened.
Will the state government also look into these? No, ఎవ్రీథింగ్ అండి. ఎవడు తప్పు చేసినా మా అడ్మినిస్ట్రేషన్ మిస్ అయినా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు. ఆయన పేరే వడ్డీ కాసులవాడ, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద. వాట్ ఇట్ మీన్స్, ఎప్పుడో నెక్స్ట్ జన్మలో నేను పనిష్ చేస్తాను కాదు. యు ఆర్ గోయింగ్ టు టేక్ దట్ పనిష్మెంట్ దిస్ జన్మ ఓన్లీ. యూ హ్యావ్ సీన్ దాట్, నాట్ నౌ. సో మెనీ అకేషన్స్, నేను సో మెనీ పర్సన్స్ చూశాను. ఒక ఆయన నేను టీటీడీలో ఇష్ట ప్రకారం చేస్తున్నాడంటే అప్పుడు అనుకునేవాళ్ళం చిన్నప్పటి నుంచి. కానీ ఆయన జీవితంలో వాళ్ళు సఫర్ అయినంత ఎవరూ సఫర్ కాదు. బీ క్లియర్, యూ గో త్రూ ఎగ్జాంపుల్స్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ బాలాజీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఎవ్వరు అతిగా ప్రవర్తించినా, ఒకవేళ నేను ఎగ్జామ్ రైట్ చేసినానే మిస్ అయినా, నువ్వు మిస్ అయినా, దేవుడు మాత్రం అకౌంట్ రాసుకుంటాడు, సెటిల్ చేసేస్తాడు. కాబట్టి అందరికీ అది ఉండాలి. మనం ఇక్కడ పవిత్రమైన భావంతో పనిచేసినప్పుడు ఆ పవిత్ర హృదయంతోనే మీరు భక్తులుగా ఉంటే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. మీరు అట్టగా ఉండి దుర్వినియోగం చేస్తే యూ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం. బైరాగిపట్టణలో టికెట్ టోకెన్ కలెక్షన్ సెంటర్లో జరిగిన తొక్కిసలాటలో 5 మంది మృతి చెందడం, 40 మందికి పైగా గాయపడడం దిగ్భ్రాంతిని కలిగించింది. చాలా విచారకర సంఘటన. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, అదేవిధంగా దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకి అండగా నిలవాలని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మంత్రుల బృందం కూడా తిరుపతి చేరుకునింది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా కాసేపట్లో రాబోతున్నారు. మృతి చెందిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియాగా 25 లక్షలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఈ దుర్ఘటనకి కారణాలు ఏంటి నివేదిక కూడా కోరడం జరిగింది. ఆ నివేదిక అనుగుణంగా ముఖ్యమంత్రి గారు సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. ఏదైనప్పటికీ ఈ ప్రభుత్వం ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి వైద్య సేవలు అందించడంలో పూర్తిగా వైద్య సేవలు అందిస్తుంది. అదేవిధంగా మృతి చెందిన కుటుంబాలకు కూడా అండగా ఉండి అన్ని విధాలుగా సార్ గాయపడిన వారికి ఎక్స్గ్రేషియా ఎంత ప్రకటించారు? మృతి చెందిన వారికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అయితే గాయపడిన వారికి కూడా ఇప్పుడు సమీక్ష నిర్వహిస్తారు కాబట్టి దాంట్లో కూడా నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు. గాయపడిన కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అయితే నేను ఇప్పుడు వస్తుంటే నాకు తెలిసిన వారు గుబ్బా చారిటీస్ అని తిరుమలలో ఉంటున్న వారు దీనికి స్పందించి మృతి చెందిన కుటుంబానికి ఒక్కో కుటుంబానికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా, అదేవిధంగా గాయపడిన వారికి కూడా ₹25 ప్రకటించి ఏదో చారిటీ సంస్థ గుబ్బా చారిటీస్ అని చెప్పడం జరిగింది. అది కూడా కలెక్టర్ ద్వారా వారికి చేరవేసే ప్రయత్నం చేస్తారు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్, ఇంత పెద్ద ఈవెంట్ జరగబోతుంది, ఎందుకు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోలేకపోయింది? సాక్షాత్తు టీటీడీ చైర్మనే చెప్పారు, నాకు ముందుగానే ఫీడ్బ్యాక్ ఉంది, నేను అధికారులకు తెలియజేశాను అని చెప్పేసి. అధికారుల వైఫల్యం అంటారా లేకపోతే యంత్రాంగం వైఫల్యం? దాని మీద నేను స్పందించలేను. మేము ప్రత్యేక ఆరోగ్య శాఖ మంత్రిగా గాయపడిన కుటుంబాలకు అండగా నిలబడ్డం, మృతి చెందిన కుటుంబాలకు భరోసా ఇచ్చే ప్రయత్నంగా నేను ఇక్కడ ఉన్నాను. అయితే ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే నివేదిక ఇచ్చారు కాబట్టి సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి దాంట్లో కారణాలు ఏంటని తెలిసింది కాబట్టి ప్రభుత్వం దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. ఏదైనప్పటికీ కూడా ఇది వైఫల్యం జరిగింది. ఎవరి వైఫల్యం కారణంగా ఇది జరిగింది అని నేను చెప్పలేను. కానీ నష్టమైతే కుటుంబ సభ్యులు కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎక్కడ వైఫల్యం జరిగింది, ఏంటి, దాన్ని ఏ రకంగా సర్వే చేసుకోవాలి, భవిష్యత్తులో ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే దాని మీద సమీక్షలో నిర్ణయం. ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళు చాలా మందికి కార్డియాక్ ప్రాబ్లమ్ తో పాటు సర్వైకల్ ఫ్రాక్చర్స్ జరిగాయని తెలిసేది. వాళ్ళకు ఏ రకమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు? మంచి వైద్య సేవలు అందిస్తున్నాం. అదే మీరు చెప్పినట్టుగా అటువంటి సీరియస్ కేసులు లేవు, స్టేబుల్ గానే ఉన్నాయంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా వెళ్లడం జరుగుతోంది. దాంట్లో నిరంతరం సంప్రదిస్తా ఉన్నాం. ప్రాణాపాయం ఉన్న పేషెంట్లు ఎవరు అక్కడ లేరు. అయినప్పటికీ కూడా అన్ని విధాలుగా నేను కావాల్సిన ఎక్స్రేలు కానీ స్కానింగ్ కానీ అన్ని చూస్తున్నాం. మీరు అన్నట్టుగా ఎక్కడైనా ఏదైనా ఫ్రాక్చర్లు ఉంటే వాటికి కూడా సరైన దానికి అనుగుణంగా వైద్య సేవలు అందిస్తారు. ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? పటిష్టమైన చర్యలు కొండపైన కానీ తినాలి. అది టీటీడీ సంప్రదించాలి. నేను చెప్తున్నాను కదా, నాకు తెలియని విషయం మీద వ్యాఖ్యానించడం సరైనది కాదు. ఇప్పుడు సమీక్షలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. దానికి అనుగుణంగా టీటీడీ యాజమాన్యం వైద్యం అందించడం నిర్లక్ష్యం చూపినారని ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఏమంటారు? అటువంటి ఆరోపణలు ఎక్కడ రాలేదండి. వైద్యం
రాత్రి నుంచి పూర్తిగా 24 hours డాక్టర్లు పనిచేస్తున్నారు. రాత్రి పూర్తిగా రివ్యూ హాస్పిటల్లో మా వైద్య బృందం పూర్తిగా పనిచేస్తా నిమగ్నం. టికెట్లు ఇష్యూ జరిగిన తర్వాత అంబులెన్స్ డ్రైవర్ లేటుగా వచ్చాడు. అంబులెన్స్ అక్కడే ఉన్నా గానీ అంబులెన్స్ డ్రైవర్ లేటుగా అది నేను విన్నాను. నివేదికలు అది కూడా పొందుపరిచారని కలెక్టర్తో కూడా మాట్లాడింది. ఇప్పుడు సమీక్ష జరుగుతుంది కాబట్టి సమీక్షలు ఏం చెప్తున్నారు, ఎక్కడెక్కడ ఏ లోపాలు జరిగాయి, ఏమి వైఫల్యం అనేది బయటపడుతుంది. అందువల్లే తొందరగా ప్రాణాలు పోయినాయి అంటున్నారు సార్. చర్యలు తీసుకుంటాం దాన్ని.